నమస్కారం. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. నమస్తే మేడం. నమస్తే అమ్మ. అందరికీ నమస్కారం. నా పేరు నర్మద, మా ఆయన పేరు రాజశేఖర్. మాకు మ్యారేజ్ అయ్యి 5 years అయింది. అయితే మ్యారేజ్ అయిన 2 years తర్వాత నుంచి ట్రీట్మెంట్ తీసుకున్నాము. బయట హాస్పిటల్స్లో చూపించాను. అక్కడ ఏమన్నారంటే నీటి బుడగలు ఉన్నాయని చెప్పి దగ్గర దగ్గర 2 years దాకా ట్రీట్మెంట్ తీసుకున్నాను. అయినా కూడా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. చాలా టాబ్లెట్స్ వాడాను, ఇంజెక్షన్స్ అని చాలా ట్రీట్మెంట్ తీసుకున్నాను. దానివల్ల బాడీ ఓవర్ హీట్ అయిందే తప్ప నా ప్రాబ్లం అయితే సాల్వ్ కాలేదు. ఇంకా ట్రీట్మెంట్కి విసిగిపోయి నేనే 1 year ఆపేశాను. అప్పుడు మేము విజయవాడలో ఉన్నాము. ఇంకా ఎక్కడ చూపించుకుందాం అని ఆలోచిస్తానే ఉన్నాను. అసలు చూపించుకోకూడదు కూడా అని కూడా అనుకున్నాను. వచ్చినప్పుడే చూద్దామని అనుకున్నాను. కానీ ఎప్పటి నుంచో ఇంట్లో వాళ్ళు ఇక్కడ చూపించుకోమని చెప్తున్నారు. తర్వాత ఇక్కడ నెల్లూరు షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడికి రావడం అంటూ జరిగింది. అంటే నువ్వేమనుకుంటున్నావు, ఎందుకని నీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అడిగారు. అప్పుడు ఇదే చెప్పాను, అదే బయట చూపించుకున్నానండి, ఇలా నీటి బుడగలు ఉన్నాయంటున్నారు, ట్రీట్మెంట్ ఏమో తీసుకున్నాను అవ్వలేదు అని చెప్పాను. కానీ మేడం ఒక టెస్ట్ చేసి పిలిచి మాట్లాడిచ్చారు, స్కానింగ్ చేసి. నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు, నువ్వు చాలా ఆరోగ్యవంతంగా ఉన్నావు అని చెప్పి నాకు స్కాన్ చూపించి దాన్ని వివరించి, చూసావా ఎంత క్లియర్గా ఉందో, నీకు అసలు ఎటువంటి సమస్య అనేది లేదు, ముందు ఆలోచన అనేది బయట పెట్టేసేయాలి, అలాంటి ఆలోచన నువ్వు మనసులో పెట్టుకోకూడదు అని చెప్పారు. ఇంకా మేడం ఆ మాట చెప్పిన తర్వాత అరే ఇంతకాలం దీనివల్లే రాలేదు అని అనుకున్నానే, ఇప్పుడు చూస్తే అసలు ఇటువంటి సమస్య అనేదే నా బాడీలో లేదు అని అనుకొని ఇంకా దాని గురించి ఆలోచన వదిలేశాను. మీరు ఏం చెప్తే అది చేయాలని డిసైడ్ అయిపోయా. ఇంకా నేను బిడ్డ కావాలని స్టార్టింగ్ అది ఫిక్స్ అంతే. ఇంకా నేను దాని గురించి ఏం ఆలోచించను. ఇంకా నేను చేయాల్సిన పని ఒకటి, డైట్ ని కంటిన్యూ చేయాలి, యోగ నిద్ర ఇవన్నీ. ఏంటంటే ఫస్ట్ నాకు అలవాటు అయిపోయింది చెప్పాలంటే. 1 month చేశాను, తర్వాత ఇంకా ఆటోమేటిక్ గా థాట్స్ అనేవి ఇంకా తెలియపోతాయి. ఈ టైం వచ్చింది, తినాలి, ఈ టైం అయింది, నిద్రపోవాలి, నాకు ఇంకా అలవాటు అయిపోయింది. ఇంకా నేను దాని గురించి ఏం పెద్ద ఆలోచించలేదు. అంతే అట్టే ఫాలో అయిపోయాను. ఇంకా వీళ్ళ దగ్గర 6 months ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు 6th month. చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్స్.